నెలవారీ ఓవర్ టైం బదులు త్రైమానిక పరిమితులు ఉంచడం, విశ్రాంతి విరామాలను సరళించడం. ఉదాహరణకు 30 నిమిషాల విరామంలో 6 గంటల పని. దీనివల్ల యాజమాన్యాలకు నిర్వహణ సౌలభ్యం పెరుగుతుంది, కార్మికుల పని భారం సక్రమంగా పంచబడుతుంది. మహిళలు రాత్రి పనికి అనుమతి సురక్ష షరతులతో. మహిళా కార్మికులు అనుమతితో రాత్రి 8:30 నుండి ఉదయం 6 గంటల వరకు మహిళలు పనిచేయడానికి అనుమతి. భద్రత, రవాణా, వెలుతురు, పారిశుద్ధ్య సౌకర్యాలు, వేధింపుల నిరోధక చట్టాలు, కఠినామలు వంటి రక్షణ చర్యలు తప్పనిసరి. గోపి గారు. 8 గంటల పని విధానం అనేది 1889 ముందు నుంచి కొనసాగుతున్నటువంటి పని విధానం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కార్మికులు 1889 కంటే ముందు 15-18 గంటల పని విధానం, వాళ్ళు పనిచేసే చోట బ్యాడ్ కండిషన్స్ ఉండటం, అన్ని అంశాల మీద అనేక పోరాటాలు చేసి, ఆ పోరాటాలు చేయటమే కాదు అనేక మంది కార్మికులు ప్రాణాలు అర్పించి సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని సవరిస్తూ 10 గంటల పని విధానం, ఆ మాటకు వస్తే 54 సెక్షన్లోనే అవసరమైతే ఫ్యాక్టరీ అనుమతితో 13 గంటలైనా చేయొచ్చు అనే కండిషన్ తీసుకురావటం, ఇది కార్మికుల యొక్క శ్రమకి దోపిడీకి మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాను. 1889 ముందు షికాగో నగరంలో అనేక మంది కార్మికులు వాళ్ళ ప్రాణార్పణ ద్వారా వచ్చినటువంటి 8 గంటల పని విధానం, దానికి అనుగుణంగానే మేడే రోజున దానికి స్ఫూర్తిగా కూడా మేడే జరుగుతూ ఉంది. 1923 మే 1 నుంచి కూడా భారతదేశంలో మేడేని జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో 8 గంటల పని విధానం తీసేయటం అనేది, కరోనా వచ్చిన తర్వాత కూడా ఈ రోజున ప్రజలు అనారోగ్యంగా ఉన్నటువంటి సందర్భంలో మరింత వెసులుబాటు కల్పించవలసినటువంటిది. ఈ రోజున కార్మికుడు అనేవాడు తన రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి సంపద సృష్టిస్తున్న కార్మికుడికి అనుకూలమైనటువంటి నిర్ణయం తీసుకురావాలి తప్ప మరింత పని కల్పించడం అనేది సరైనటువంటి పని కాదనేది పీడిఎఫ్గా మేము భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ రోజున మహిళలకి రాత్రి పని అంటే ఈ రోజున మన సనాతన ధర్మం అని చెప్పుకుంటున్నాం. సనాతన ధర్మంలో ప్రధానమైనది కుటుంబ వ్యవస్థ. అటువంటి కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి మహిళని రాత్రి షిఫ్ట్కి ఉపయోగించడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఈ విధంగా 13 గంటల పని పెంచడం కానీ, లేదంటే మహిళల్ని ఈ విధంగా నైట్ షిఫ్ట్కి ఉంటాం, పగల షిఫ్ట్లకే మహిళకి ఈ రోజున రక్షణ లేనటువంటి పరిస్థితి. ఆ రక్షణ వాళ్ళకే పరిమితం చేసి మహిళని ఆ విధంగా చేయటం అనేది కూడా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా 8 గంటల పని నుంచి 12 గంటల పని చేయటం అంటే తన యొక్క కుటుంబ యొక్క జీవితాన్ని హరించడం, రెండోది తన యొక్క సాంఘిక జీవితాన్ని కూడా హరించడమే తప్ప మరొకటి కాదు. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఇంకొక అంశం ఏంటంటే అధ్యక్ష, ఈ రోజున మనకి ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో మన జెండా మోసేదే కార్మికుడు. మన కోసం 2-3 గంటలైనా నిలబడి తన గుర్తుకి ఓటేసి ఆనందపడేదే కార్మికుడు. అటువంటి ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఈ మధ్య కాలంలో 13 గంటల పని ఉండాలని చెప్పి పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలకు